తెలుగు డిబేట్. నా పేరు సందీపిక. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పోసానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. కేసుల భయంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ డిగ్రీ భయంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఇటీవలే చంద్రబాబు, పవన్, లోకేష్ కు ఇటీవలే శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ మద్దతుదారుల్లో కలవరం నెలకొంది. ఈ అంశాలపై ఇప్పుడు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు మల్లెల లింగారెడ్డి గారు, ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి. ముందుగా లక్ష్మణరావు గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. లక్ష్మణరావు గారు. సందీప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, ఏంటంటే హృదయపూర్వక నమస్కారం. చెప్పండి సందీప్ గారు. ఏంటంటే అసలు పోసాని కృష్ణమురళి చివరికి రాజకీయాలు కూడా గుడ్ బై చెప్పేశారు. అసలు ఏంటి, మీ పార్టీకి చాలా మంది దూరం అవుతున్నట్టు కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సందీప్ గారు, గత కొంతకాలంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక 2-3 నెలల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా పైన జరుగుతున్నటువంటి విధ్వంసం, అలాగే విధ్వంసం పేరుతో మా మీద, మా నాయకుల కార్యకర్తల మీద అక్రమమైన కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, జైలుకి తీసుకెళ్లి వాటిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి. కానీ అటువంటివి ఏమి లేకుండా ఒక స్టేషన్ నుంచి వేరే స్టేషన్కి, వేరే స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఇలాగా ఆ యొక్క పరిధిలో దాటి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా వాళ్ళ తిప్పి వాళ్ళ మీద లేనిపోయినటువంటి మా థర్డ్ డిగ్రీ అనేది ప్రయోగించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం, మీరు తీసుకొస్తాం అన్నటువంటి చట్టం అవనండి, లేదా మీరు చెప్తున్నటువంటి షాకులు ఏవైతే ఉన్నాయో అవనియండి. కానీ సోషల్ మీడియాలో మార్పింగ్ కానీ, అసభ్యకరమైన పదజాలం కానీ, సోషల్ మీడియాలో మితిమీరినటువంటి సంభాషణ కానీ, మితిమీరినటువంటి పోస్టింగ్ కానీ ఎవరైనా చేస్తే అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చేశారా? ఎన్డీఏ కూటమి నుంచి జనసేన, బీజేపీ నాయకులు కానీ, కూటమి ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి మాటలు ఆడలేదా? గతంలో మనం చూస్తే ఇదే వైజాగ్ సంబంధించినటువంటి మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఇదే రోజు గారి గురించి ఏం మాట్లాడారండి? హోమ్ మినిస్టర్ గురించి ఏం మాట్లాడారండి? మగతనాల గురించి మాట్లాడలేదా? మరి అటువంటి అసభ్యకరమైన పదజాలు మాట్లాడినటువంటి ఆ సత్యనారాయణ గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? ఆయన మీద ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? ఈ సాక్షాత్తు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మరి వంగలపూడి అనిత గారు, మరి భారతమ్మ గారిని భారతమ్మ అని, విజయమ్మ గారిని విజయమ్మ అని మీరందరూ పిలుస్తారు కదా. అంటే మీరు వాళ్ళు ఇద్దరు కూడా మీకు అమ్మలైతే మీ నాన్నలు వాళ్ళకి ఏమవుతారా అని, అంటే అంత జుగుప్సకరంగా మాట్లాడినటువంటి ఇదే అనిత గారిని ఈ రోజు మీరు అరెస్ట్ చేయగలరా? ఆవిడ మీద మీరు కేసు పెట్టగలరా? ఇదే పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్ జనసేన పార్టీకి అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, నా సన్నాసులారా, నా కొడకల్లారా, ఎవడెవడొస్తాడో రండ్రా అని చెప్పి సాక్షాత్ పార్టీ ఆఫీసులో మాట్లాడినప్పుడు మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదండి? నా సన్నాసులు, నా కొడకలంటే అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల, కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి పుట్టారా? పవన్ కళ్యాణ్ గారు గతంలో మీ పార్టీ అధికారంలో ఉంది అంటే గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, నీచంగా, అంత దారుణంగా మాట్లాడినప్పుడు మీరు చర్యలు తీసుకోవచ్చు కదా? ఎస్ మంచి ప్రశ్న అడిగారండి. చర్యలు ఎందుకని మేము ఆ రకంగా ఎందుకు వెళ్ళలేదంటే సందీప్ గారు, మేము కక్షపూరితమైన రాజకీయాలు మేము చేయాల. సోషల్ మీడియాలో మితిమీరిన, లేదా ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, లేదా ఎవరైనా వ్యక్తిగత కారణాలతో టార్గెట్ చేసినా, ఎవరైనా కామెంట్లు పెట్టినా మా ప్రభుత్వం ఎవరిని వేధించలా. మా ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛనిచ్చింది, సామాన్యుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛనిచ్చింది, ప్రశ్నించిన హక్కు ఇచ్చింది. మీ ఇలాగా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోలా. పోస్ట్ లో సూపర్ 6 గురించి మాట్లాడితే అరెస్టులు చేస్తారా? సూపర్ 6 మీ ప్రభుత్వం పైన మీరు చేసిన అన్యాయాల అక్రమం పైన మీ పోస్టులు పెడితే అరెస్టులు చేసి జైలుకి తీసుకెళ్తారా? ఇలా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల పైన 5,000కు పైచికల మంది పైన మీరు కేసులు పెట్టారు. ఇప్పుడు చూస్తే సమాజంలో పరువు గల, బాధ్యత గల, పేరున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో
ఈ పోసల కృష్ణమూర్తి అవనియండి, రామ్ గోపాల్ లాంటి వ్యక్తులు అవనియండి, లేకపోతే ఇంకొక కొంతమంది సింపథైజర్స్ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారో వాళ్ళందరినీ కూడా మీరు కక్షపూరితంగా టార్గెట్ చేసి రెడ్ బుక్ అనే బుక్ ని మీరు ఓపెన్ చేసి మీరు రాసుకున్నటువంటి పేర్లందరినీ కూడా ఒక టార్గెట్ గా ఎంపిక చేసుకుని ఈ రోజున వన్ బై వన్ మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతా ఉంది. సందీప్ గారు ఒక నిమిషం, ఇక్కడ కూడా ఏంటంటే మీ నాయకులు ఏం మాట్లాడినారు, ఇప్పుడున్నటువంటి ఆ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడినాడు, సాక్షాత్ ఆ రోజు గారు ఏమన్నారు, సంఖ నాకుతున్నావా ఇదే అయ్యన్న పాత్రను గుర్తియాలి కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారిని గుర్తియాలి కదా. సైకో జగన్ అన్నప్పుడు మరి నారా లోకేష్ మీద కేసులు లక్ష్మణ్ గారు మనం మిగతా వాళ్ళ అభిప్రాయాలు సైకో జగన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వాక్స్వాతంత్రం ఉందా, వాక్స్వాతంత్రం మనతో పాటు నల్లెల రామకృష్ణ గారు జనసేన నుంచి, అదేవిధంగా మస్తానగర్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు, నేను మీ దగ్గర వచ్చే కంటే ముందు ఒకసారి మస్తానగర్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తానగర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఒక పక్క కేసులు నమోదవుతుంటే ఇలాంటి టైంలో పోసాని రాజకీయ సన్యాసం ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అసలు అంటే వైఎస్ఆర్సీపీ మనం ఎంచుకున్న సబ్జెక్టు ఈరోజు మన పోసాని కృష్ణమురళి గారు రాజీనామా. మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయి చాలా బలహీనమైన పార్టీగా మారిందో, ఒకళ్ళే కాదు ఆ పార్టీతో అనుబంధం ఉన్న ఫస్ట్ నుంచి, అంటే మోపిదేవి వెంకటరమణ గారు జైలు జీవితం కూడా అనుభవించారు ఆ పార్టీ కోసం. అలాంటి వ్యక్తి. అదేవిధంగా మొన్న చూసినట్లయితే ఇంకా చాలా మంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే పోసాని కృష్ణమురళి గారు ఏంటంటే ఒక సినీ పరిశ్రమ నుంచి వచ్చి హోల్ హార్టెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ విధానాలు నచ్చి ఆయనకి సంబంధించి ఆయనకి ఎప్పుడు అవసరమైనా కూడా ప్రత్యర్థుల మీద తనదైన శైలిలో దాడి చేస్తూ ఉంటారు. ఆయన విమర్శలకి పదును ఎక్కువ, ఎందుకంటే ఆయన స్వతహాగా రచయిత కాబట్టి పంచ్ డైలాగుల్లాగా వాళ్ళని విమర్శనాస్త్రాలతో అవతల వ్యక్తుల్ని దారుణమైన రీతిలో విమర్శిస్తారు. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా కూడా మారాయి. ఎందుకంటే కొన్ని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. అయితే నిన్న ఆయన అంటే మొత్తంగా చూసినట్లయితే మనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏంటంటే సినిమా యాక్టర్లు ఎందుకు కలిసి రావట్లేదని నాకు అనిపిస్తాం. ఎందుకంటే మనకు ఆలీ గారిని చూడొచ్చు. ఆలీ గారు 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తర్వాత 20 ఏళ్ల పాటు అదే పార్టీలో ఉన్నారు. ఆయనకి అక్కడ ఎటువంటి పదవి లభించలేదు. అప్పట్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని ఎదురు చూశారు. ఆ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కూడా ఆయన క్యాండిడేట్ గా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారులు ఆయనకు మంచి పదవి కానీ లేకపోతే రాజ్యసభ ఇస్తారనేది కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చి బయట విలేకరులు అడిగినప్పుడు, అప్పుడు నేను కూడా ఉన్నాను రిపోర్టర్ గా, అడిగినప్పుడు ఆయన నాకు త్వరలో ఒక మంచి పదవి వస్తుందని చెప్పేసి ఆయన ఆఫ్ ది రికార్డ్ అయితే రాజ్యసభ కూడా ఇవ్వచ్చు అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆయన తర్వాత కాలంలో ఎందుకో తెలియదు కానీ ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఇచ్చారు. దాంతో ఆయన సంతృప్తి చెందలేదు. అయితే అది ఎక్కడ బయటపడకుండా ఒక 6 నెలలు సంవత్సరం ఉన్న తర్వాత ఆయన కూడా సేమ్ పోసాని కృష్ణమురళి గారు ఏ విధంగా అయితే రాజీనామా చేసినప్పుడు, నేను ఏ పార్టీలో ఇంకా కొనసాగను, నా సినీ జీవితాన్ని మాత్రమే కొనసాగిస్తాను, ఇక రాజకీయాలకి గుడ్ బై, వాళ్ళ తండ్రి పేరుతో ఉన్న ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పాడు. అదేవిధంగా మనకు చూసినట్లయితే పృథ్వీ గారు ఉన్నారు, కమేడియన్. యాక్చువల్ గా ఆయన సినిమాల్లో కమేడియన్ చేస్తుంటాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతమైన విమర్శలు చేసి ట్రోల్ చేసి తనదైన శైలిలో ఆయన పంచ్ కొట్టేవాళ్ళు. అది వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో కూడా ఉపకరించిందని చెప్తారు. ఆ తర్వాత ఆయనకి
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పదవి ఇవ్వటం, ఆ పదవిలో ఆయనకి సంబంధించి లైంగిక ఆ, ఆ, ఆరోపణలు రావటం, ఆయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అదంతా కుట్ర చేశారు ఆ విధంగా అని చెప్పేసి ఆయన కూడా కొంతకాలం అయిన తర్వాత ఆ, వచ్చేసేసి ఆయన రాజీనామా చేసి పార్టీకి మన వైసీపీ మీద కూడా అనేక విమర్శలు చేస్తూ మొన్న 24 ఎన్నికల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ పార్టీ విధానాలను కానీ ఆయన విమర్శలు చేయటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని పొగిడి నేను జనసేనలో ఉంటున్నానని కూడా ఆయన వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చూస్తే విజయ్ చంద్ర గారు కూడా జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత విజయ్ చంద్ర గారు కరుణామయుడిగా లేకపోతే షిరిడి సాయిగా అనేక ప్రేక్షకులందరూ కూడా ఆరాధ్య దేవాలుగా కూడా ఆయన చూసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఆయన కూడా ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి ఒక కాలం అయిపోయిన తర్వాత నుంచి ఆయన ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో కానీ పార్టీ యాక్టివిటీస్ లో కానీ కనపడిన పరిస్థితి ఉంది ఆ రోజు చూస్తే. సో ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు నిన్న ఆయన మాట్లాడిన విధానం అంతా చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఏ విధమైన అనుబంధం ఉండేది, ఎలా చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. అంతకుముందు ఆయన ప్రజారాజ్యంలో కూడా చేరారు. ప్రజారాజ్యంలో చేరినప్పుడు చిలుకూరుపేట నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి. సో అవన్నీ కూడా ప్రస్తావించారు. అయితే విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు ఈ కేసులకి పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన అబ్యూజ్డ్ గా పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన మాటల నేపథ్యంలో, లేకపోతే లోకేష్ గారి మీద చేసిన విమర్శల నేపథ్యంలో వాటి మీద కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 20 దాకా అంటే సబ్జెక్టు కరెక్షన్ అంటే నమోదవుతూనే ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేము. సో ఆ కేసులన్నీ నమోదవుతున్న నేపథ్యంలో గత 2-3 వారాలుగా చూస్తే చాలా ఛానల్స్ లో కూడా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, పోసాని కృష్ణమురళి గారు జైల్లోకి వెళ్ళబోతున్నారు, ఇట్లా థంబ్నెయిల్స్ పెట్టి కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. అదంతా జరుగుతాం. ఆ నేపథ్యంలో ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఉన్న ఒక ఛానల్లో ఒక యాంకర్ గా అంటే పొలిటికల్ ప్రోమోకు సంబంధించి పొలిటికల్ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ రూపొందించారు. దానిలో కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఇంకా అంటే వీళ్ళందరూ పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజకీయాన్ని వదిలేస్తున్నారా, లేకపోతే నిజంగానే కేసులకు అరెస్టులకు భయపడి పార్టీని వదిలేస్తున్నారు అనుకోవాలా? అదే అంటే నిన్న పోసాని కృష్ణమురళి గారు చెప్తున్న పరిస్థితి చూస్తే నేను కేసులకేం భయపడలేదు, కాకపోతే నాకు ఎందుకో అనిపించింది, నాకు రాజకీయాల్లో ఉండాలని అనిపించట్లేదు కాబట్టి నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. ఇప్పుడు ఏ జీవితం అయితే ఉందో మిగిలిన జీవితం అంతా నా కుటుంబానికి కేటాయించి కుటుంబంతో సంతోషంగా గడుపుతాను చెప్పారు. ఆయన ఇంకోటి కూడా చెప్పారు. అంటే రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన కేసులు పెట్టరని గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే కేసులు నమోదవుతాయి, కేసులు వేరు రాజకీయాలు వేరు. అంటే మరి ఇప్పుడు ఇదంతా చూస్తే ఆయనకేమన్నా కొంతమంది చెప్తా ఉన్నారు ఏమన్నా అష్యూరెన్స్ లభించిందా, రాజకీయాల నుంచి మానుకుంటానంటే అవన్నీ చేస్తారు. అయితే వన్స్ కేసులు నమోదైన తర్వాత ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా క్యాంప్ కార్యాలయానికి రావటం, ఆ తర్వాత ఆయన వ్యూహం దాసరి కిరణ్ కుమార్ సంబంధించి ఒక వ్యూహం సినిమా తీయటం, ఆ వ్యూహం సినిమా నేపథ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తే ఆ సినిమా చేశారనేది తెలుగుదేశం వర్గాలన్నీ కూడా నమ్ముతా ఉంటాయి. అయితే ఆ నేపథ్యంలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ 164 కూటమి 164 స్థానాలతో గెలిచిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అక్కడ సెటైరికల్ గా ఆయన ట్వీట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదంటే లోకేష్ గారిని పప్పుకొని కానీ ఈ విధంగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయనేది వాళ్ళు ఇప్పుడు కేసుల్లో పేర్కొంటా ఉన్నారు. ఇప్పుడు నిన్న అనకాపల్లి రావికముతంలో పెట్టారు, మొన్న మధ్యపాడులో పెట్టారు. అక్కడ స్వయంగా హైదరాబాద్ వెళ్ళి ఆయన కూడా అందజేసిన పరిస్థితి ఉంది. సో ఆయన హైకోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు కూడా ఏమని కామెంట్ చేసిందంటే మీరు కేసులు ఎదుర్కోవాల్సింది చెప్తే ముందస్తుతో మీరు రక్షణ కల్పించడం అనేది కూడా తోసిపుచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను జీవితాంతం నేను బతికున్నంత వరకు ఆయనకి అభిమానంతోనే ఉంటాను, ఆయన కూడా నా పట్ల అభిమానం చూపించారని చెప్తా ఉంది. ఇప్పుడు మన పృథ్వీరాజ్ గారు కానీ లేదంటే ఆలీ గారు కానీ ఆ విధమైన ఏం చెప్పలేదు. ఈయన చెప్పిన శైలి అంతా కూడా భిన్నంగా ఉంది రాజకీయాలు అనే. మరి ఈ కేసులకి భయపడి కాదని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే మరి భవిష్యత్తులో ఏం జరిగింది, కేసులు కంటిన్యూ అవుతున్నాయా లేదా, ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సిన అంశం. రైట్ లింగారెడ్డి గారు నమస్కారం అండి. లింగారెడ్డి గారు
యా. నమస్తే అండి, మీకు ప్యానల్ ఉండే మిత్రులందరికీ నమస్కారం. అంటే వీక్షకులకు గతంలో ఆలీ గారు కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అంటే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాము పోసాని కృష్ణమూర్తి కూడా గుడ్ బై చెప్పారు. ఏంటి అసలు నిజంగా వీళ్ళు రాజకీయాలకు మీకు అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే కేసులు పెడతారని భయం కొద్దీ పక్కకు తప్పున్నారంటారా, లేకపోతే వాళ్ళ మీద బెదిరిస్తున్నారా, చిత్రహింసలకు గురి చేస్తున్నారా అనే ఒక ఆరోపణ కూడా ఉంది, నిజమేనా? ఒకటండి, వేధింపులు ఎప్పుడు జరుగుతాయి? వాస్తవం లేకుండా కేసులు పెడితే వేధింపులు అన్నారు. అంటే తప్పుడు కేసులు పెడితే వేధింపులు అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఇందులో కార్యకర్తలు, టీడీపీ నాయకులు కానీ లేదా ఎవరైనా బాధితులు ఉంటారు, వాళ్ళ యొక్క కామెంట్స్ వల్ల కానీ, సోషల్ మీడియాలో పోస్టింగ్ల వల్ల కానీ, లేకపోతే పత్రికా ప్రకటనల రీత్యా బాధితులు ఉంటారు, వాళ్ళు కేసులు పెడతారు. వాళ్ళు కేసులు పెడితే అవి తప్పుడు కేసులా మంచి కేసులా అనేది పోలీసులు ఆలోచన చేస్తుంది, ఆలోచన చేస్తారు, ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఇక్కడ వీళ్ళమైనా సభ్యతగా మాట్లాడి, విషయం మాట్లాడి, వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడితే అవి వేధించడం, తప్పుడు కేసులు అవుతుంది. వీళ్ళు పెట్టేటువంటి పోస్టర్ని కూడా రికార్డు కదా, ఇది కూడా ప్రింట్ మీడియాలో రికార్డు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఆ రికార్డు ఉన్నాయి. అందులో తప్పేముంది? ఇప్పుడు ఎవరైనా కూడా ఆయన పోసానే ఉంటున్నారు, నేను ఏ రాజకీయ పార్టీలో ఉండను, భవిష్యత్తులో కుటుంబం కోసమే ఉంటాను, ఎవరిని ప్రశంసించను, విమర్శించను అని చెప్పి చెప్తున్నాను. అది మేమేమైనా ఆయన వాళ్ళని చూడొద్దు, మనం విమర్శించద్దని చెప్పి చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేది, పొగడ్తలు అనేది సహజం. అది వ్యక్తులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అవాస్తవమైనటువంటి విషయాలు, ఆ అవాస్తవమైనటువంటి విషయాలను కూడా పూర్తిగా అంటే అసభ్యకరమైనటువంటి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ రాయలేనటువంటి, మరి ప్రసారం చేయకూడనటువంటి, వినపడనటువంటి విధంగా దుర్భాషలాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలి. కాబట్టి ఈ పరిస్థితి వస్తాం. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళు ఈ క్షమాపణలు చెప్పడము, లేదు భవిష్యత్తులో మేము ఈ విధంగా మాట్లాడమని చెప్పేవాళ్ళ? వైసీపీ ప్రభుత్వం తిట్టి గతంలో కంటే కూడా ఇంకా విపరీతంగా తిట్టినట్టుకుంటున్నారు. అంటే ఇది పచ్చి అవకాశవాదం ఉంది. అంటే ఒక పార్టీ అధికారంలో ఉంటే తిట్టడము, ఇంకొక పార్టీ అధికారంలో ఉంటే దానికి క్షమాపణ చెప్పడము, ఇది కాదు కావాల్సింది. మీరు సరైనటువంటి విమర్శలు చేసినప్పుడు, సరైనటువంటి భాష వాడినప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గురించి లింగారెడ్డి గారు, సార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు, ఓకే. కాకపోతే పనిలో పనిగా ఇదే టైంలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిని కూడా లోపలేస్తున్నారని చెప్పేసి ఆరోపణ ఉంది. అదే కదా, దాంట్లో ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి విమర్శలు కానీ, తిట్టినటువంటి తిట్లకు కానీ వందల కేసులు కాదు, లక్ష కేసులు అవుతాయి. ఇప్పుడు అసెంబ్లీలో కొడాలి నాని కానీ, మిగతా కానీ వాళ్ళు కానీ మాట్లాడారు. శాసనసభ గౌరవం అనేది, అసలు శాసనసభ యొక్క ఉద్దేశం అనేది ఎటువంటి భాష మాట్లాడదా? కనీసం ఆ స్పీకర్ వాళ్ళ బంధించడమో, క్షాపణ చెప్పించడమో, లేదు రికార్డుల నుంచి తొలగించడమో స్పీకర్ కూడా చేయలేదు. చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఇక్కడ ఏమైతా ఉందంటే, ఒక భాష ప్రజల్లోకి, సమాజంలోకి పోయినప్పుడు అది వాళ్ళతో ఆగదండి. అది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలకు, తెలుగు కాదు అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ సమాజంలో పోతుంది. అంటే ఎవరైతే ఆదర్శంగా ఉన్నారో, సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, మరి వ్యక్తులు కానీ ఆదర్శంగా ఉండి మంచి భాష మాట్లాడి, ఆ భాష మన సమాజంలో పోయి, మన సమాజంలో కూడా సభ్యత, సంస్కారంతో ఒక మంచి అర్థవంతమైనటువంటి పదాలు, వాక్యాలతో మరి భాష మాట్లాడినప్పుడు
అది సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదేమో, మా పైన చర్యలు ఉండవేమో, మేము ఈ విధంగా తిట్టే ఆయన జగన్మోహన్ రెడ్డి మెప్పించవచ్చు, రాజ్యసభ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీలో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ లో అడ్వైజర్ల పదవులు వస్తాయి అనుకొని తిట్టాను తప్ప ఇందులో ఏముంది చెప్పండి. ఆయన వెళ్తాడు రోజా తిట్టారు చెప్పి రోజా తిట్టారు దానికి లింగారెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ 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 దీనికి గౌరవించాల్సి వస్తే మరి అదే శ్రీ అంత సభ్యంగా మాట్లాడవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా గారిని కానీ ముందు మాట్లాడినప్పుడు వెనక మాట్లాడతారంటే అది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. రైట్ 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 మనతో పాటు కాకుమాను రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. రాజశేఖర్ గారు నేను మీ దగ్గరికి వస్తాను. రైట్ రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు అసలు సోషల్ మీడియాలో ఇక జనసేన కావచ్చు టీడీపీ కానీ ఇవి కూడా ఏం తక్కువ లేవు కదా. అంటే మీ పార్టీ వాళ్ళు కూడా మీ పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వైసీపీ వాళ్ళని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ భారతిని కూడా తిడతా ఉన్నారు, నటి శ్యామలను కూడా తిడతా ఉన్నారు. కేవలం ఈ కేసులు అరెస్టులు కేవలం వైసీపీ వాళ్ళకే చెందుతాయా? మీ పార్టీ వాళ్ళకి అసలు చెందామని ఒక ఆరోపణ ఉంది, ఏమంటారు? మొట్టమొదటిగా సందీప్ గారు మీకు, అలాగే పెద్దలు లింగారెడ్డి గారికి, తర్వాత మస్తాన్ రావు గారికి, రాజశేఖర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సార్ వాస్తవంగా ఇవాళ అంశం ఏంటంటే ఈ అరెస్టులు క్షమాపణలు వీటి మీద ఉండేటువంటి సామాజిక పరిణామాలు ఓకే మంచి అంశం మీద పెట్టారు. ఎందువల్లంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా సోషల్ మీడియా చూడాలంటే భయపడ్డారు. టోటల్ సెన్సర్ అండి. ఒక్క చోట కూడా సరైనటువంటి పదాలు లేవు. వాళ్ళు చెడిపోయింది కాకుండా మిగతా వాళ్ళు కూడా చెడగొట్టారు. సమాధానానికి ప్రతి సమాధానంగా చెప్పాల్సి వచ్చే చివరికి వీళ్ళు ఏట్రా బాబు అని భాష వచ్చిన వాళ్ళు కూడా భాష మార్చేలా చేశారు. అసలు భాష అంటే బూతులు భాష అనే విధంగా మార్చారు. అన్ని రకాలుగా చేశారండి. సరే విషయానికి వద్దాం ఒకసారి. ఇవాళ పోసాని కృష్ణమురళి గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఇవాళ క్షమాపణలోనే ఇంకోటండి వీళ్ళు ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటండి వాస్తవం. అసలు పోసాని కృష్ణమురళి గారు, శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ లేకపోతే సోకాల్ వీళ్ళందరూ కూడా పాత్రదారులు, పావులు మాత్రమే. దీని వెనక జరిగినటువంటి క్రైమ్ సోషల్ క్రైమ్ అండి. రాష్ట్ర తిరోగమనం దీని వెనకాల జరిగింది. అంత లోతు స్థాయిలో దీని యొక్క విధానం జరిగిందండి. ఎందుకనుకుంటున్నారు? సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు మీ వారు లేరా? ఇదే ప్రశ్న తలెత్తుతా ఉంది. సోషల్ మీడియాలో మీరు కూడా చాలా ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నటి శ్యామల ఈ రోజునే ఒక్క మాట సార్ సందీప్ గారు, ఈ రోజునే సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారి మీద ఎవరైతే కేసులు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారో లేదా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తున్నారో వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసులు పెట్టేయట్లేదు. ఆ ఉన్న వాటిని పరిశీలించి ఇది నిజంగానే హార్మ్ఫుల్ అన్నప్పుడు మాత్రమే వాళ్ళు కేసులు పెడతారు. కావాలంటే మీ డిపార్ట్మెంట్ చూడండి, మీరు మొత్తం మీ జర్నలిజం అందరికీ తెలుసు కాబట్టి. ఎవరి మీదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏ రకంగానూ కూడా ఉపేక్షించేది లేదు. భాష ప్రాధాన్యం. మా మీటింగుల్లో కూడా, జనసేన మీటింగుల్లో కూడా పదే బహిరంగ సమావేశాల్లో కూడా ఎవరు ఏ ఒక్కరైనా కానీ దారి తప్పితే కుదరదు. భాష సంయమనం ప్రధానము. ముఖ్యంగా ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే మీడియాలో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా మీ భాష ప్రాధాన్యం, మీరు మాట్లాడే కంటెంట్ ఇంపార్టెంట్ కానీ మీరు అదే తురే లేకపోతే భాష మాట్లాడొద్దు అని మా నాయకుడు ఏ రోజు కూడా నేను డిస్కరేజ్ చేశారు. కానీ మీరు కోర్టులో హాజరుపరచకుండా మీరే తండ్రికి ప్రయోగించి వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది కదా సార్. ఆరోపణలు అనేటువంటివి నిరాధారమైన సార్. విషయం ఏంటంటే పెట్టినటువంటి కేసులను ఒకసారి చూడండి. ఏమని పెట్టారు? ప్రభుత్వం దృష్టి, ఆ యొక్క డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఇవి వీడియోలండి, ఇవి మాట్లాడండి, వీటి ఆధారంగా వీళ్ళు తప్పు చేశారని మేము అనుకున్నాం, మీరు పరిశీలించి ఒకసారి మీ యొక్క పని చేయండి అంటే చట్టం ప్రకారం వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు ఉన్నప్పటికీ కూడా దాని ప్రకారమే కేసులు పెడతారు. ఒకటోదండి. 2, ఇవాళ మాట్లాడే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి? మామూలుగానే ఒక శ్రీరెడ్డి కానీ, ఒక పోసాని కృష్ణమురళి గారు కానీ వాళ్ళందరూ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మేము డబ్బుల గురించి, మా పిల్లల గురించి, మా ఫ్యామిలీ గురించి మేము ఇప్పుడు దాకా తప్పు చేసింది నిజమే అని చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళే కదా తప్పు అని చెప్పారు.
చట్టం ఇంకా తర్వాత నిర్ణయించాలి. ఫస్ట్ సెల్ఫ్ గా వాళ్ళు డిక్లేర్డ్ దే కమిట్ టు మిస్టేక్. సోషల్ మీడియాలో మేము వాడకూడని పదాలు వాడాం. ఇందులో ఒక్కసారి సార్ వినండి ప్లీజ్. ఇందులో ఒక్కటి కూడా పోనీ ఇమ్మెచ్యూర్డ్ కదే. జన సైనికులు ఉన్నారు సార్, జన సైనికులు పిల్లలు, వాళ్ళు ఇప్పుడిప్పుడే నవనవలాడుతూ వచ్చేటువంటి దాంట్లోకి వాళ్ళు రాబోసోబం తెలియనటువంటి టైంలో వాళ్ళని రెచ్చగొట్టి ఎవరైనా కింద కామెంట్లు పెడితే వాళ్ళు పోసాని కృష్ణమురళి లాగా రైతులు కాదు, లేకపోతే వీళ్ళలాగా మెచ్యూర్డ్ ఇదైనటువంటి పర్సన్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మాలాంటి బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా మేము అందరం మా పార్టీలో ఉండేటువంటి అందరినీ కూడా ఎప్పుడు కూడా నియంత్రిస్తూ సంయమనం పరుస్తూనే ఉన్నాం. వైసీపీ నుంచి చేసింది అయితే రెచ్చగొట్టారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ డబ్బులు ఇచ్చి మరీ చేయించాలనేటువంటి విషయం ప్రూవ్ అవుతుందో పక్కనే రమకృష్ణ గారు మీ దగ్గరకు వస్తాను. సార్ వాళ్ళకి వెనకాల నుంచి గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళకి వెనకాల నుంచి సమాచారం ఇచ్చి ఈ రకంగా తిట్టుందని చెప్పారు. ఎంత ఘోరం అండి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్ల టార్గెట్ మెగా ఫ్యామిలీ చేసిన తప్పేడు సార్. మెగా ఫ్యామిలీ సోషల్ వర్క్ ఏంటి చూపించింది, మెగా ఫ్యామిలీ రక్తదానం ఏంటి చూపించింది, మెగా ఫ్యామిలీ ఎలా ఉండాలో చూపించింది, మెగా ఫ్యామిలీ అన్నదమ్ములు ఎలా ఉండాలో చూపించింది, మెగా ఫ్యామిలీ అనుకూలం నేర్పించింది, సాంప్రదాయాలు నేర్పించింది. ఈ సమాజానికి చేసింది మంచే కానీ ఒక్క అంశం కూడా వాళ్ళు చెడు చేయలేదు. డబ్బులు తెచ్చి ప్రభుత్వం ఎవరైతే గుర్తించలేదో ఆత్మహత్య చేసుకున్న రైతులకు డబ్బులు ఇచ్చింది. రామకృష్ణ గారు మీతో మళ్ళీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా డైవర్ట్ చేసే ఉద్దేశంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ఆ రోజు రాజశేఖర్ గారు దానివల్ల ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి చాలా నష్టం జరిగింది. ఆ రోజు రామకృష్ణ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. భాగంగా వీళ్ళు పౌరుగా వాడారు. రైట్ రాజశేఖర్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలన్నీ మీరు నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. అసలు నిజంగా పరిధి దాటి మాట్లాడిన వాళ్ళని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిజంగా వాళ్ళు మీద చర్యలు తీసుకోలేకపోయారు? ప్యానెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు. మీరు ఏదైతే ఇప్పటి వరకు డిస్కషన్ లో పెట్టారో ఈ సోషల్ మీడియా మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది, కుటుంబాలను కూడా రోడ్డు మీదకి తీసుకురావడం అనేటువంటిది, కించపరిచేటువంటి వ్యాఖ్యలు అనేటువంటి దానికి మేము వ్యతిరేకం అనేటువంటిది ముందుగా చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, ప్రోత్సహిస్తుంది అనేటువంటిది మరి ఒక ప్రచారం చేశారు తప్పితే ఆ యొక్క విధానాన్ని మేము ప్రోత్సహించలేదు. బయట నుంచి ఏ వ్యక్తులు కొందరు ఫేక్ ఐడీలతో చేయొచ్చు, కొందరు అభిమానంతో మాట్లాడచ్చు, కొందరు మరొక విధంగా సోషల్ మీడియాలో మాట్లాడిన అన్నిటి తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్ది దాన్ని ఒక ఆర్గనైజ్డ్ అంటే రాజశేఖర్ గారు అంటే శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే బోర్గడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దుమారమేరైపోయాయి. అప్పుడు మీరు కనీసం చర్యలు కూడా తీసుకోలేదు వాళ్ళ మీద. అధికారులు ఉన్నప్పుడు ఖండించలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఒక్క నిమిషం మధ్యలో ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడిన దానికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పోసాని గారి విషయంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన కానీ అది కూడా వ్యక్తిగతమైనది. ఎందుకంటే పోసాని గారి గతంలోనే మరి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఆయన ఇంటి మీద దాడి చేయడం, ఆయన మీద దాడి చేయడం, కొన్ని సంఘటనలు జరిగిన దరిమిలా ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి మీద ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కటి తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు, పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా అంటే నేను మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్ని రకాలుగా పోస్టులు పెడతా ఉన్నారండి, ఎన్ని రకాలుగా చేస్తాను. ఇప్పుడు మహిళల్ని కించపరచొద్దు అని మాట్లాడతాం. మహిళలను అనేది రోజా గారి మీద ఎన్ని పోస్టులు పెడతా ఉన్నారండి, లేదంటే విడుదల రజనీ గారి మీద ఎన్ని పెడతా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నప్పుడు ఇవన్నీ కూడా చూస్తే మరి మా పార్టీ నాయకులు ఎంతమంది మీద పోస్టులు పెడతా ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్ని పోస్టులు పెట్టారు అన్యాయంగా. మా పార్టీలో ఆయన ఒక మూల స్తంభం అయినటువంటి వ్యక్తి మీద మరి కించపరిచే విధంగా, అబాస్పాలు చేసే విధంగా ఆయన మీద పోస్టులు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఇప్పుడు వీటన్నిటి మీద మరి ఇప్పుడు దాన్ని దేవు సమర్థించుకుంటారండి. నేను ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కుటుంబం పైన పోస్టులు పెట్టలేదా, బిడ్డల పైన పెట్టలేదా, భార్య పైన పెట్టలేదా, లేదా
వాళ్ళ చెల్లెల పైన పెట్టలేదా, వాళ్ళ అమ్మ పైన పెట్టలేదా? ఈ పోస్టులన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి సంబంధించి షర్మిలా గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందించారా అని మాట్లాడుతున్నారు. ఆ పోస్టులు ఎవరైతే ఆ రవీందర్ రెడ్డి అనేటువంటి పెట్టారని ఆవిడ ఆరోపణలు చేస్తారో అవి ఫేక్ ఆరోపణలు అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంటే క్లియర్ చేసింది. తర్వాత అదే షర్మిలా గారు హైదరాబాద్ బషీర్బాగ్ లో కమిషనరేట్కి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే నా మీద పోస్టులు పెడుతున్నారని ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆవిడంటే నేను కూడా ఉన్నాను ఆ రోజు. ఇలాంటివన్నీ చేస్తూ అదే విధంగా చూస్తే మీరు ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే నేను ఒకటి వినిపిస్తా. జనసేన నాయకులు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? మహిళల్ని మరి కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడేలా చేస్తాము అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పెట్టినటువంటి భారతి గారు మహిళ కదా, లేకపోతే రోజా గారు మహిళ కదా, లేకపోతే రజనీ గారు మహిళ కదా, ఇలాంటి వాళ్ళు ఎంత మంది మీద పోస్ట్ వీళ్ళు మహిళలు కాదండి. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాత్రమే మహిళల, వాళ్ళ నాయకులు మాత్రమే నాయకుల. ఇప్పుడు వాళ్ళ మీద కూడా సపోజ్ ఎక్కడైనా పొరపాటు ఒకవేళ మా సైడ్ నుంచి మరొక సైడ్ నుంచి జరిగితే ఓకే పెట్టుకోండి, మీరు చట్ట ప్రకారం పెట్టుకోండి, కానీ తప్పుడు కేసులు పెట్టొద్దని కోరుతున్నా. ఈ తప్పుడు కేసులు పెట్టడం వల్ల మీరు ఇప్పుడు అసలుగా ఎవరైనా నేరం చేసిన వాళ్ళు చర్యలు తీసుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. అయితే నేను ఒకటే కోరుతున్నా, జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్ని బీరాలు పలుకుతా ఉన్నారు కదా, కన్నెత్తి చూస్తే మరి వాళ్ళకి ఒన్నో వెనుక పుట్టాలా అని మాట్లాడారు కదా. నేను ఇప్పుడే జనసేన అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి వినాలి సార్. నేనేం చెప్పేది కాదు. ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారని ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య రాజశేఖర్ గారు ఓకే సరే, దీనికి మళ్ళీ కంప్లైంట్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు సార్? కంప్లైంట్ ఇచ్చా కదా, నేనే ఇచ్చా కంప్లైంట్, నేనే ఇచ్చా ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఎందుకు దీన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు? రామకృష్ణ గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వం ఒక్క నిమిషం అండి, మీరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏంటంటే సరే సమానంగా చూడమనండి, మా పార్టీ వాళ్ళు ఒకవేళ ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ కేసులు పెట్టుకోమనండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంటే అన్యాయంగా అరెస్టులు చేసి ఎక్కడ పెట్టిందో తెలియకుండా, ఏం చేస్తుందో తెలియకుండా, ఎందుకు అరెస్ట్ చేస్తుందో తెలియకుండా తీసుకెళ్లి అరెస్టులు చేయడం ఎంతవరకు సబబండి? ఇప్పుడు ఇదే మహిళ మాట్లాడేటువంటి మహిళ మీద కంప్లైంట్లు వెళ్ళినాయి కదా, ఆ కంప్లైంట్లు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు, ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇన్ని శుద్ధులు పలికిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి ఆ విధంగా మరి ఎక్స్ సీఎం ని, ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ఈ విధంగా అసభ్యంగా మాట్లాడితే కంప్లైంట్ ఇచ్చిన దాన్ని ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం పార్టీ పరంగా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదే వీడియో మరి వైరల్ అవుతుంది కదా, ఆయనకి తెలియదా వాళ్ళ అధికార ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది? కాబట్టి ఇలాంటివన్నీ వన్ సైడెడ్ గా కేవలం కక్ష సాధింపు చర్యలుగా చేస్తే కుదరదు. ఇవి న్యాయపరంగా చట్ట ప్రకారం మేము పోరాటం చేస్తాము. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమనండి, అప్పుడు వాళ్ళు నిజాయితీ నిరూపించుకోమనండి. అంతేగాని ఏదో మాటలు చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం అంతకు పదంతలో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనివార్యంగా. ఆ పరిస్థితికి రాకూడదని ఈ యొక్క విధానాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, రామకృష్ణ గారు ఏం చెప్తారు? అంటే మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు వారిపై అని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? అది చాలా వీళ్ళు అంటే వైసీపీ అసలు కక్షపూరితం, అన్యాయం, అక్రమం, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలా అంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతుంటే కొంచెం ఇదిగా ఉంటది అనుకోండి. ఎందువల్లంటే ఆ ఏరియా నుంచే అంతెందుకు సాక్షాత్ పవన్ జగన్మోహన్ రెడ్డి గారే వ్యక్తిగత కేసుల్లో వాళ్ళ మదర్ ని, షర్మిల గారిని కోర్టుకి ఇచ్చినటువంటి సందర్భం మనం పత్రికలు చూసాం. ఇవన్నీ అందు గురించి అయినా వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం తప్పట్టట్లేదు, వదిలేదు. ఇప్పుడు వైసీపీ జనసేన అధికార ప్రతినిధి ఏం మాట్లాడమే అవన్నీ అడగలేదని చెప్పి మాట్లాడేది. సందర్భం పులోపని గుచ్చేసేటప్పుడు పలానా అడగలేదు, మీరు అడిగారు, పలానా మేము అడగలేదు, మీరు అడిగారు, పలానా మేము అనలేదు, మీరు అన్నారు, ఈ డైరెక్షన్ లో మాట్లాడటాన్ని అంటే మేము ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఆ మాత్రమైనా మేము అడుగుతామండి. ఒకటి ఇంకో విషయం ఏంటంటే అసలు ఇవాళ ఆ రోజే తలపోటు మాకు పరిపాలనలో
నిరంతరం వీళ్ళు సోషల్ మీడియాలో తిట్టిన బూతులన్నీ గురించి ఎదుర్కొన్న ఓ పక్క నుంచి, ఓ పక్కనేమో ఆ కార్మికుల గురించి, ఓ పక్కనేమో ఇసుక విధానం గురించి, ఓ పక్కన డ్రగ్స్ గురించి, ఓ పక్కన పరారైపోయినటువంటి బాలికల గురించి, ఓ పక్కన వీటి గురించి, ఓ పక్కన ఫైట్ చేయవలసి వచ్చిన సందర్భంలో వాళ్ళని దారి మళ్లించడానికి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చో లేకపోతే ఇంకో చేసో వీళ్ళందరూ ఆ రోజు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి, లేకపోతే మా నాయకులు ముఖ్యంగా జన సైనికుల్ని, జన సైనికుల యొక్క మైండ్ ని, వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని, జనసేన పార్టీ యొక్క అస్తిత్వాన్ని కూడా టార్గెట్ చేసి పడినటువంటి పన్నాగంలో భాగంగా ఇవన్నీ చేశారు. అవన్నీ ఎదుర్కొంటూ మేము ఇన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చాం. నిజంగా ఆ రోజు అన్ని సమస్యలు బయటకు రావడానికి ఎన్నో ఇబ్బందులు సృష్టించే క్రమంలో వీళ్ళు వాడినటువంటి పావులు, ఆ పావులన్నీ కూడా పర్యవసానం ఇవాళ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ మాకు పరిపాలన కావాలండి. మేము పరిపాలన చేస్తున్నాం. ఓ పక్కన మేము వంట గ్యాస్కి 850 కోట్లు సబ్సిడీ ఇచ్చామని మేము చెప్పుకోవాలి, కానీ ఇలాంటి కాదండి. ఇవన్నీ ఈ రోజుకి తలపడిపోయాయి. మేము ఎక్కడా కూడా నిర్బంధించలేదే. పోలీస్ కేసులు ఇవాళ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి? సోషల్ మీడియాలో నిజంగానే వాళ్ళు ఎవరో బూతులు మాట్లాడలేదా? ఎవరో సనాతన ధర్మాన్ని హాని చేసే విధంగా మాట్లాడలేదా? వ్యక్తిత్వాన్ని చేసే విధంగా మాట్లాడలేదా? టీడీపీ వాళ్ళు మాట్లాడే కూడా ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే మాట్లాడే కూడా ఉన్నాయి కదా. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నో రాజశేఖర్ గారు మాట్లాడిన సందర్భాలు ఏమండి? మామూలుగానే వీళ్ళందరూ కూడా మాట్లాడిన దాన్ని ఏదో అదేంటి ఇది కాదన్నట్టుగా పొలమని, అది ఏదో చిన్న విషయం అన్నట్టుగా చాలా 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 ఎంత పరిమితమైన భాష ఆ రోజు వాళ్ళదే. రాజశేఖర్ గారు ఏమంటారు? నిజంగా మీరు ఖండించలేని తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా అంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయారు? వాళ్ళ మీద ఎందుకు అప్పుడే చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పుడు మీరు మా పార్టీ కాదని మీరు సంజయ్ చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏంటి అసలు నిజంగా మీ పార్టీ వాళ్ళు కాదా వాళ్ళు? అసలు మా పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా? మా పార్టీలో ఏమైనా పదవులు ఉన్నాయా అంటే మా పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ లో వాళ్ళు ఏమన్నా అటెండ్ అవుతాయి, ఎక్కడ చూపించమనండి వాళ్ళని. ఒక్కటి అంతెందుకండి, ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిని అడిగిన దానికి సమాధానం లేదు. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడేటువంటి మాటలు పార్టీ కట్టుబడి ఉంటుందా చెప్పమనండి. జనసేన పార్టీ విధానం అదేనా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, ఆయన్ని, పిల్లల్ని తిట్టినటువంటి క్రమాన్ని సమర్థిస్తారా చెప్పానండి. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మరి అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు సమర్థిస్తారా? లేదా రోజా గారు పెట్టిన దాని మీద సమర్థిస్తారా? లేకపోతే విడుదల రజనీ గారి మీద పెట్టి సమర్థిస్తారా? వీళ్ళు మహిళలు కదా, వీళ్ళు ఎందుకు మరి దాని గురించి ఎందుకు ఖండన చేయలేకపోతున్నారు? జరిగిన తప్పులు సరిదిద్దుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారండి వాళ్ళు? వాళ్ళు చేసినటువంటి సమర్థించుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? నీతి మాటలు మాట్లాడుతా, ఆదర్శవంతమైనటువంటి మాటలు మాట్లాడుతా, నాకు అసలు తప్పులేని శుద్ధపోసం నేనని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 3 పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించడం జరిగింది. ఏదో నా కర్మకాలి నేను చేసుకున్నాను అనేటువంటి మాట ఆయన అంగీకరించడం జరిగింది. మధ్యలోకి వీళ్ళు సమర్థించేది ఏముందండి అక్కడ? వీళ్ళు మాట్లాడేది ఏముంది అక్కడ? మనము ఒకరికి మాట్లాడుతున్నాం అంటే మనం ఆదర్శవంతంగా ఉండాలా? ఆదర్శవంతంగా లేనటువంటి వ్యక్తి ఆదర్శాల గురించి మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలండి, మాట్లాడకుండా. నాకు అర్థం కావట్లేదు. రాజశేఖర్ అంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర రాజశేఖర్ అంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కదా. అంటే దీన్ని సోషల్ మీడియాలో ఇప్పటికైనా మీరు మీ పార్టీ కార్యకర్తల్ని ఇలా మాట్లాడకుండా కట్టడి చేసే చర్యలు తీసుకుంటారా? సోషల్ మీడియాలో ఇలాంటి మాట్లాడటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా సమర్థించాల్సిన పరిస్థితి లేదు. ఇక మీద అయినా సరే సోషల్ మీడియా అసలు ఆ వ్యవస్థ అనేది ఇక్కడ మన రాష్ట్రం ఎక్కడ లేకుండా చేస్తే బెస్ట్. సోషల్ మీడియా అనేటువంటి దాన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబాన్ని రాగేటువంటి స్థితిని మేము సమర్థించేటువంటి పరిస్థితి లేదు. మా పార్టీ విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అంగీకరించరు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, ఇప్పటి వరకు మరి ఎవరు ఎట్లా ఇప్పుడు బయట నుంచి ఎక్కడ పెట్టినా ఫేక్ పోస్టులు పెట్టినా ఈ మానెత్తి రుద్దిన సందర్భంలో మేము ఖండించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ఇక మీదట కూడా వాళ్ళెవరు పెట్టద్దు, మా సైడ్ నుంచి ఎవరు పెట్టినా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా మా పార్టీ చర్యలు తీసుకుంటది. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదండి. ఏ ఒక్కరి ఇళ్లలో వాళ్ళైనా బజార్కి ఇచ్చేటువంటి కార్యక్రమాలను మేము సమర్థించమని చెప్పదలుచుకున్నాం. రైట్ థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్ యూ అండి. రైట్ లింగారెడ్డి గారు,
అంటే మొత్తం మీద మీ పార్టీ అతి దారుణంగా చర్యలు తీసుకుంటూ ఉంది, కనీసం ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలని మీ ఉద్దేశంగా కనిపిస్తూ ఉన్నట్టు చాలా విమర్శలు వస్తాయి. నిజమేనా? అంటే ప్రతిపక్షం లేకుండా చేయాలని మీరు నిజంగా కట్టుబడి ఉన్నారు దానికి? ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రతిపక్షం వాళ్ళకంటే మాకే కూడా వస్తాం. ప్రతిపక్షం ఉండాలి, కానీ ప్రతిపక్షం కూడా నిర్మాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు సోషల్ మీడియానే నిషేధించాలనేటువంటి మాట్లాడుతున్నారు. ఇక్కడ మేమేమి తప్పు మాట్లాడలేదు, అన్ని కరెక్ట్ గా మాట్లాడినాము, తప్పుడు కేసులు పెడుతున్నారు. అసలు ఒక సోషల్ మీడియాను అసాంఘికమైనటువంటి విషయాలకు, తప్పుడు ప్రచారాలకు, కులాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ విభేదాలు సృష్టించి సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుంది ఎవరనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కొన్ని వేల మంది వాళ్ళకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ కమిటీలు ఉన్నాయి. వాళ్ళందరికీ వేల మందికి ఫైబర్ నెట్ వంటి సంస్థల నుంచి జీతాలు ఇవ్వలేదా? వాళ్ళు ప్రభుత్వ జీతాలు తీసుకొని గ్రామాల్లో మండలాల్లో రాష్ట్రాయి వరకు ఈ మార్ఫింగ్ చేసి వీడియోలు ఫోటోలు పెట్టి తప్పుడు వ్యాఖ్యలు చేసి మొత్తం అంతా కూడా ఏమంటారు పెయిడ్ యాక్టర్స్ పెట్టి అవన్నీ చేయలేదా? అంటే సోషల్ మీడియాను వాళ్ళ పార్టీ అవసరాల కోసం, వాళ్ళ సొంత అవసరాల కోసము ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వేల మందికి జీతాలు ఇచ్చినారు. ఇప్పుడు ఉదాహరణ ఫైబర్ నెట్ ఉంది, అటువంటి సంస్థలు ఏదో ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో అక్కడ జీతం తీసుకుంటుంటారు. వాళ్ళ గ్రామంలో పులివెందుల్లోనో కడపలోనో లేకపోతే విజయవాడలోనూ పనిచేస్తూ ఉంటారు. ఇంతకంటే దానిపైన విషయం ఏమిటి చెప్పండి? వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను బూతులు మాట్లాడడానికి, తిట్టేదానికి, అసభ్యంగా మాట్లాడడానికి వాళ్లకు ప్రభుత్వం ప్రజాధనాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళతో తిట్టించి ఇప్పుడు ఈరోజు వచ్చేసి ప్రభుత్వం లేదు, అప్పుడు తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళపై తప్పుడు భాష మరి ప్రభుత్వం ఉండే వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు చర్య తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, అదే మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, నేను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. ఈ 5 ఏళ్లలో మీ వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలపైన, భాష పైన మేము కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇస్తే ఎక్కడైనా కేసు రిజిస్టర్ చేశారా? ఎవరైనా అరెస్ట్ చేశారా? అంటే ఘోరమైన విషయం. చివరికి హైకోర్టు జడ్జీలపైన వ్యాఖ్యలు చేశారు, సుప్రీంకోర్టు జడ్జీలపైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు జడ్జీలను ఒక రూమ్ లో వేసి కరోనా పేషెంట్ పంపించి వాళ్ళని సంపాలని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తారు. మరి వెంకటేశ్వర గారు ఆయన డీజీ కాదు ఆయన, మరి ఆయన పైన సందీప్ గారు ఇట్లేదా? లక్ష్మణ్ గారు మీతో మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మరి వ్యక్తిగతంగా వివాహం అనేది ప్రైవేటు వివాహం, వ్యక్తిగతమైనటువంటి విషయము. దాని గురించి మాట్లాడితే ఆయన మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. 1-2 సార్లు 10 సార్లు ఓట్లు పడతారు. అది శృతిమిచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు అవతలోడు తుపాకీ తీసుకొని వస్తే ఇతరుడు కలిసి కట్టెనే తీసుకొని పోవాలి కదా. లింగారెడ్డి మీతో మళ్ళీ మాట్లాడతారు. ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఉండేది. ఈ వైఎస్ఆర్సీపీ రాకముందు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడక ముందు ఈ భాష ఉందా, ఈ ప్రవర్తన ఉందా? ఇంత దారుణంగా మాట్లాడే వల్ల అంటే ఈ పార్టీ పెట్టిన తర్వాత, ఈ పార్టీ రాజకీయాల్లోకి, అసెంబ్లీకి అడుగుపెట్టిన తర్వాత, ప్రభుత్వంలోకి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలా, పశ్చాత్తాపం వ్యక్తం చేయాలా, క్షమాపణ చెప్పాలా. భవిష్యత్తులో ఇవన్నీ చేయకుండా ఉంటే వాళ్ళకైనా ఎంత మేలు జరుగుతుంది తప్ప ఇప్పుడు మీరు బూతులు మాట్లాడుతున్నారు. ఎవరు చూస్తున్నారు? దానికి ఏమైనా ఓట్లు వస్తున్నాయా? మీ పార్టీకి ఏమైనా
సానుకూలత పెరుగుతా ఉందా? లింగిరెడ్డి గారు, మీ ప్రభుత్వం తరఫున మీరు ఏం చేస్తారో చెప్పండి సార్. ఎందుకు అస్వాదంతా ఏం తీసుకుంటా బాగుంటుంది? ఓకే. మీరు ఏం మాట్లాడతారు అలాగే ఓపుకుతా లక్ష్మణ్ రావు గారు, గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి? ఇక్కడి నుంచి ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది? ఓకే. లక్ష్మణ్ గారు నిజంగా మీ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళని లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు అంటే మీ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు, మీ పార్టీ గురించి 24 గంటలు నిరంతరంగా కష్టపడిన వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యేసరికి మీరు మా పార్టీ కాదు, మా పార్టీతో సంబంధం లేదు, మా పార్టీలో అసలు సభ్యత్వమే లేదని చెప్తున్నారు. ఏంటి ఇంత మార్పు? సందీప్ గారు మేము అనేది ఏంటంటే, ఒక బాధ్యత గల అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యక్తులు ఆ విధంగా మాట్లాడతారా? వాళ్ళు ప్రతిపక్షంలో లేరండి, అధికారంలో ఉన్నారు. సో ఇలా జరుగుతూ ఉంది, మేము ఇలాగ చర్యలు తీసుకుంటాం, రేపొద్దున రాబోయే కాలంలో ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. అంతేగాని మా పార్టీ వాళ్ళు తీసుకెళ్లి భూకంప దాడికి తీసుకెళ్లి జైల్లో పెట్టడం కాదు. మా పార్టీ వాళ్ళైనా, మీ పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా కులాల మతాలు కాదుగా. రామకృష్ణ గారు ఒక నిమిషం రామకృష్ణ గారు మీతో మళ్ళీ మాట్లాడతారు. మీరు చేసే పనులు వాళ్ళు నొక్కబడ్డ వాళ్ళు ఎంత ఇబ్బంది వినండి సార్. రామకృష్ణ గారు నేను మీతో మాట్లాడతాను. రామకృష్ణ గారు వినండి, మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు విషయానికి రండి. సో ఇక్కడ ఏంటంటే సందీప్ గారు మీ అనేది ఏంటంటే, ఇంతకు నుంచి చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా, ఒక సాధారణమైన గృహిణి వీళ్ళందరికీ తెలిసింది. ఆవిడ ఎవరో కూడా జగనన్న ఆవిడకి ఇల్లు ఇచ్చారని, అమ్మఒడి 5 సంవత్సరాలు వచ్చిందని, లేదా ఈ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు లబ్ధి చేకూరిందనని ఆ గీతాంజలి అన్న అమ్మాయి మాట్లాడితే, వీళ్ళు చేసినటువంటి అనేక రకమైన అక్రమ సంబంధాలు ఆవిడ కంటగట్టి ట్రోలింగ్ చేస్తే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజున విజయసాయి రెడ్డి గారికి అక్రమ సంబంధాలు పెట్టారు, చచ్చల రామకృష్ణారెడ్డి గారికి అక్రమ సంబంధాలు పెట్టారు, అలాగే గతంలో మరి శర్మిలారెడ్డి గారి మీద కూడా అక్రమ సంబంధాలు పెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా అక్రమ సంబంధం పెట్టి ప్రాపగండ చేసినారు టీడీపీ పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమిలు కాదా? మీరు సొత్తు కోసం మాట్లాడింది మీరు ఎంతవరకు మీరు చర్యలు తీసుకున్నారు? గీతాంజలి సావుకి కారణమైనటువంటి ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? ఎంతమంది అక్రమ సంబంధాలకు మీరు గురి చేసి పోస్టులు పెట్టాలని ఎంతమంది ఎన్డీఏ కూటమి నుంచి మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఆర్గనైజ్డ్ క్రైమ్ సందీప్ గారు జరుగుతా ఉంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఖచ్చితంగా స్వస్థ పలకాల. మీరు ఈ విధంగా కంటిన్యూ చేస్తే మేము ఓడిపోయాము, మాకు 11 సీట్లు వచ్చే బలహీన పడిపోయారు, వీళ్ళు ఏం చేయగలరో మీరు అనుకోవచ్చాం. కానీ దేనికి భయపడే వాళ్ళు కాదు మేము. మస్తాన్ గారు అలా ఒక్క నిమిషం అండి. మళ్ళీ వస్తారు. మస్తాన్ గారు నీ కనుకులోడింగ్ ఇచ్చేస్తాను, చెప్పండి. నీ కనుకులోడింగ్ ఇచ్చేస్తాను. పోసాని కృష్ణమురళి గారు ఆయన గతంలో వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని టార్గెట్ చేసి ఇదే జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇంటికి వెళ్ళి దాడులు చేశారు. ఇదే పోసాని కృష్ణమురళి గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు, సినిమా అవకాశాలు రాకుండా చేశారు, అయినా అసభ్యకరమైన పోస్టులు కూడా పెట్టారు వాళ్ళ ఇంట్లో పైన. మరి అటువంటి వ్యక్తి మాట్లాడండి. ఈ రోజున నేనే ఉన్నాను, మా అమ్మగారి మీద, నా మీద, మా భార్య మీద, మా పిల్లల మీద ఈ జనసేన పార్టీ నాయకులు 10 ఫోన్ నంబర్లు ఉన్నాయి నా దగ్గర. వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా మీకు పెడతా. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నోట్ చేసుకోవట్లా, రిజిస్ట్రేషన్ చేయట్లా. ఎందుకని అంటే మా యొక్క ఆడపిల్లలు కాదండి. లోకేష్ గారు అమ్మగారు ఆడపిల్ల, చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఆడపిల్ల, పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ఆడపిల్ల. మీతో వాళ్ళ ఆడవాళ్ళు కదా, మీరు కేసులు తీసుకోవట్లా. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడతారండి మీరు? సిగ్గుసరం ఉండాలా మీరు? సందీప్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, అది ఏ పార్టీ వాడైనా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే నటు తీసుకెళ్ళి పెట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని
వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో మీరు అణిసివేయాలని చూస్తే కవర్దా కాంట్రవర్స్ వద్దు. రైట్ లక్ష్మణ్ గారు, కాంట్రవర్స్ వద్దు. రైట్ మస్తారావు గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ లక్ష్మణరావు గారు, అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సోషల్ మీడియా అబ్యూసింగ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు మనం ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టయితే సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు లేదంటే మన శ్రీరెడ్డి గారు వీళ్ళు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో ఏదైతే వైసీపీ ప్రత్యర్థులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వాళ్ళు బూతులతో లేదా అభ్యంతరకరమైన భాషతో మాట్లాడినప్పుడు వాళ్ళు మా పార్టీకి సంబంధం లేని ఆరోగ్య కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని బహిరంగంగా ప్రకటించినట్టయితే ఈ రోజు ఆ అపప్రద వైఎస్ఆర్సీపీ మోసేది కాదనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ గారు ఇందాక చెప్పింది ఏంటంటే వాళ్ళకి మా పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొంటలేదు, మాకు ప్రాథమిక సభ్యత్వాలు లేదు అన్నారు. యాక్చువల్లీ నేను పోసాని కృష్ణమురళి గారు కూడా నాకేమీ వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం ఏమీ లేదు, నేను సపోర్ట్ గా ఉండేవాడిని అంతే మాత్రమే అని కూడా చెప్పారు. అంటే మీరు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారా అని అడిగితే ఆయన దానికి సమాధానంగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రొటెక్షన్ బిల్లుకి సంబంధించి చూస్తే చట్టంలో నేనైతే ఒక సలహా ఇస్తానండి. ఏంటంటే ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ వస్తుంది అంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి లేదంటే ఎవరైతే వాళ్ళ నాయకుడిని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని లేదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని లేదంటే లోకేష్ గారిని వాళ్ళ నాయకులకి ఏదైనా చిన్న విమర్శ చేసినా ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆయా పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనండి, కార్యకర్తలు అనండి, వాళ్ళు సొంతంగా కొంతమంది సొంతంగా పెడుతున్నారు, కొంతమంది ఆర్గనైజర్ గా పెడతారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పెడతా ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ అన్ని రాజకీయ పార్టీలకు అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డిబేట్స్ లో కానీ లేదంటే బహిరంగ ప్రకటనలు కానీ ఆయా పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, విధానాలను చెప్తా ఉంటారు. అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి కూడా సోషల్ మీడియాకి సంబంధించి పలానా వాళ్ళు మా పార్టీకి సంబంధించి పనిచేస్తారు, వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రభుత్వం ఏదైతే అమలు చేయలేదో ప్రజలకు హామీలు ఇచ్చి వాటి మీద నిలదీస్తారు, వాటి మీద మాత్రమే పోస్టులు పెడతారని కొంతమంది ప్రతి నియోజకవర్గం నుంచి అఫీషియల్ గా అధికారికంగా ఎన్నికల కమిషన్ దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర లేదా పోలీసుల దగ్గర లేదా ఏదైతే అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు మాత్రమే పెడతారు అని వాళ్ళ ఐడీలు కానీ, వాళ్ళ ఫేస్బుక్ ఐడీలు కానీ, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లు కానీ, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లు కానీ సబ్మిట్ చేసి దానిలో మాత్రమే అంటే వాళ్ళు మాత్రమే ఆయా పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలకు గుర్తింపు పడతారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యంతరకరంగా పెడతానికి వీల్లేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పెట్టారనుకోండి వాళ్ళు చట్ట విరుద్ధంగా పెట్టిన వాళ్ళు చట్ట విరుద్ధంగా శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది, ఒకవేళ కామన్ మ్యాన్. అంతేగాని సోషల్ మీడియా మొత్తాన్ని ఇరాడికేట్ చేయాలి అవసరం లేదంటే కూడా ఇబ్బంది. ఎందుకంటే ఈ రోజున జాతీయ మీడియా కానీ రీజనల్ మీడియా కానీ పార్టీల తరఫున స్ప్లిట్ అయిపోయే ఉంది. ఎవరి పార్టీల తరఫున వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, అసలు వాస్తవం తెలియట్లా. ఆ వాస్తవాలు ఎలా తెలుస్తాయి? ఈ సోషల్ మీడియా ద్వారానే కొంతమంది ఎవరైతే నిజాయితీ పరులైన పబ్లిక్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని అంటే చట్టబద్ధంగా ఏదైతే వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఆయా ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ ఐడీలో కానీ చేసుకోవచ్చో అలాంటి పోస్టింగ్లు పెట్టుకోవడం ఎటువంటి తప్పు లేదు. అంతేగాని ఈ రాజకీయ పార్టీలు ఏవైతే చేస్తా వాళ్ళ నాయకుల్ని రక్షించుకుంటానికో లేకపోతే వాళ్ళని దిగజార్చడానికో ఆ విధమైన అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడాన్ని మాత్రమే మనం నిషేధించగలగాలి. కానీ టోటల్ గా సోషల్ మీడియా ఉండడం కరెక్టే, కానీ భావ ప్రకటన స్వేచ్ఛ మేరకు చట్టబద్ధంగా రాజ్యాంగం ఏదైతే కల్పించిందో వాటిలో మాత్రమే పోస్టింగ్లు పెట్టే విధంగా చేయాలి. అదే ఇప్పుడు ఎవరైతే ఏ పార్టీ రోజా గారి మీద అదే భారతి గారి మీద విమర్శ చేశారు, విడుదల రజనీ గారి మీద చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీదకి సంబంధించి వాళ్ళ భార్యలకి వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ సంబంధించి కూడా చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి మీద చేశారు. ఎవరు చేసినా తప్పే. మహిళల మీద ఎవరు అభ్యంతరకరంగా అసలు వాళ్ళకి సంబంధం లేని రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళని అబ్యూజ్ చేయడం అనేది అందరూ నిరసించాలి. పోలీసులు కూడా ఒక పార్టీకే కాకుండా ఆయా పార్టీల్లో ఎవరైతే ఆ విధంగా చట్టవిరుద్ధంగా చేశారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కల మీద చేసి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు ఉపయోగించినప్పుడు ప్రజల్లో నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే రెడ్డి లాంటి వాళ్ళు ఆ విధంగా చేశారో అదే విధమైన ఇది ఈ పార్టీలు కూడా అధికారంలో ఉన్న పార్టీలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. రామకృష్ణ గారు మీరు ఒకటే నిమిషంలో కంక్లూడ్ చేయరా? సార్ ఒకటే విషయం సార్, చాలా ఆరోపణలు చేశారు మా మీద, ఇందాక నుంచి నాకు అవకాశం ఇవ్వలేదు. దయచేసి తొందరగా కంప్లీట్ చేయాలని ట్రై చేద్దాం. చూడండి, విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు పదే మా పార్టీ మీటింగ్ లో కానీ బహిరంగ సమావేశాల్లో కానీ ఎవరి వ్యక్తిగత విషయాల్లోని కూడా, ఎవరి ఫ్యామిలీ విషయాల్లోని కూడా, ఆడవారి విషయాల్లోని కూడా ఎట్టి పరిస్థితుల్లోని
తప్పుగా మాట్లాడొద్దు, తప్పుగా పోస్టులు పెట్టొద్దు. అవసరమైతే మీరు సబ్జెక్ట్ ఎదుర్కోండి. అంతేగాని వాళ్ళు అదే తురే అన్నారని, ఇప్పుడు ఆయన అన్నట్టుగా కబర్దార్ అన్నారంటే కబర్దారని, సిగ్గు శర్వ అన్నారంటే సిగ్గు శర్వని, ఇలాంటి మాటలు మీరు మాట్లాడొద్దు అని పదే పదే చెప్పారు. ఆ విషయంలో ఇప్పుడు కాదు, మేము ప్రతిపక్షంలో ఉండి ఎదుర్కొన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ లో ఇది మన బాధ్యత, ప్రజలు మనకి ఇచ్చారు బాధ్యతని, అంతేగాని ప్రతీకారం కాదు అని చెప్పారు. అలాగే మంచి ప్రభుత్వం తప్పితే మెతక ప్రభుత్వం కాదు, అలాగని మెతక అనుకుంటే మాత్రం కుదరదు అని చెప్పారు. అందుకే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మా పార్టీ నాయకుల మీద, మళ్ళీ మా యొక్క వ్యక్తిగత విషయాల మీద, వ్యక్తిగత ఆనందం మీద కూడా పోస్టులు పెట్టినటువంటి సందర్భాలను మనం చూడొచ్చు. ఇది ఒకటోది. ఇంకా రెండోది ఏంటంటే, సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఉందంటే ఇతరుల స్వేచ్ఛకు, గౌరవ మర్యాదలకు భంగం కాని రీతిలో వాక్ స్వాతంత్రం అనేటువంటిది రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ లైన్ దాటి వీళ్ళు ఏంటి పోసాని కృష్ణమురళి గారు కానీ ఏమో మాట్లాడారండి, జగన్ గారికి నేనంటే ఇష్టం, జగన్ గారు నన్ను ప్రేమించారు, పార్టీలో సభ్యత్వం ఉందా లేదా కాదు. శ్రీరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏమన్నారు, జగన్ అన్న నేను నీ గురించి పనిచేస్తాను. ఏ రోజైనా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా ఖండించారా? వాటికి సంబంధించి పార్టీ అధిపతిగా ఆయన మాట్లాడారా? ఈ రోజుకి పెట్టినటువంటి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించున్నారు తప్పితే వాటిని సమర్థించట్లేదే. ఇవాళ వీళ్ళందరూ సమర్థిస్తున్నారు, ఖండించున్నారు. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో